వెల్కమ్ టు సాక్షి సినిమా. దిస్ ఈజ్ షాహిదా. దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వస్తున్న ప్రెస్టీజియస్ మూవీ వారణాసిపై వరల్డ్ వైడ్ గా భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. కథను విజయేంద్ర ప్రసాద్, ఎస్ఎస్ కాంచి అందించగా దేవకట్ట డైలాగ్స్ రాస్తున్నారు. మ్యూజిక్ కీరవాణి. ఫ్యాంటసీ, మైథలాజికల్, యాక్షన్, అడ్వెంచర్ జోనర్లో రూపొందుతున్న ఈ సినిమా భారీ బడ్జెట్తో తెరకెక్కుతోంది. ఇటీవల హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి చేసిన మూవీ టీం నెక్స్ట్ షెడ్యూల్ కోసం జార్జియాకు వెళ్లనుంది. అక్కడ మెయిన్ లీడ్స్ పై కీలక యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేయనున్నారు. రామాయణానికి సంబంధించిన ప్రత్యేక ఎపిసోడ్ ఇప్పటికే పూర్తయినట్లు సమాచారం. ఈ సినిమాలో మహేష్ బాబు డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు రుద్ర అనే శక్తివంతమైన యోధుడిగా, మరోవైపు రాముడిగా కనిపించనున్నారు. హీరోయిన్ గా ప్రియాంక చోప్రా మందాకిని అనే రోల్ ప్లే చేస్తుండగా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ అనే విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఇక విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కూడా పవర్ఫుల్ రోల్లో కనిపించనున్నారు. టైటిల్ గ్లిమ్స్ విడుదలైన తర్వాత విజువల్స్, నేపథ్య సంగీతం, పాత్రల పరిచయానికి అద్భుతమైన రెస్పాన్స్ కనిపించింది. జోనర్ విషయమై ఇటీవల రాజమౌళి క్లారిటీ ఇస్తూ ఇది పూర్తి స్థాయి సైన్స్ ఫిక్షన్ కాదని, ఫ్యాంటసీ, పురాణాల మేళవింపుతో రూపొందుతున్న కథ అని వెల్లడించారు. లేటెస్ట్ గా సోషల్ మీడియాలో వస్తున్న ఓ న్యూస్ మరింత క్యూరియాసిటీని పెంచుతోంది. వారణాసిలో త్రేతాయుగానికి సంబంధించిన సుమారు 25 నిమిషాల ఎపిసోడ్కు ఏకంగా 300 కోట్లు ఖర్చయిందని ప్రచారం సాగుతోంది. ఈ భాగం కోసం భారీ సెట్లు నిర్మించడమే కాకుండా అంతర్జాతీయ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ వినియోగిస్తున్నారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పౌరాణిక యుద్ధ సన్నివేశాలు, భారీ గ్రాఫిక్స్, విజువల్స్ ఈ ఎపిసోడ్కు మెయిన్ అట్రాక్షన్ గా నిలవనున్నాయని టాక్. ఈ సినిమాను సుమారు 1000 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తున్నట్లు సమాచారం. ఇందులో కేవలం ఒక్క ఎపిసోడ్ కోసమే 300 కోట్లు ఖర్చు చేశారన్న వార్త విని అందరూ షాక్కి గురవుతున్నారు. ఇంత భారీ స్థాయిలో తెరకెక్కించిన ఈ ఎపిసోడ్తో థియేటర్లలో ప్రేక్షకులు పూనకాలతో ఉగిపోవడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న వారణాసి 2027 ఏప్రిల్ 7న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇండియాతో పాటు గ్లోబల్ మార్కెట్ ను టార్గెట్ గా చేసుకుని రూపొందుతున్న ఈ సినిమాపై వరల్డ్ వైడ్ భారీ అంచనాలున్నాయి. ఈ మూవీకి సంబంధించి ప్రతి చిన్న అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, రిలీజ్ కు ముందే ఈ మూవీ భారతీయ సినిమాకు మరో మైలురాయిగా నిలుస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమాను సుమారు 120 దేశాల్లో ఒకేసారి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. మొత్తంగా వారణాసి సినిమా ద్వారా భారతీయ సినీ రంగ ఖ్యాతి ప్రపంచ స్థాయిలో మారుమోగిపోవడం ఖాయంగా కనిపిస్తుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.